అయ్యో జగన్, ఎంత తప్పు చేశావు జగన్. 950 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఎవరైనా నిర్మిస్తారా? దానికోసం ఏకంగా 26,500 కోట్లు ఖర్చు చేస్తారా? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మా చంద్రబాబుకు తెలియదా పోర్టులు కావాలా వద్దా అని? విజన్ విజన్ అని చెప్పుకునే మా విజనరీ బాబుకు తెలియదా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలా వద్దా అని? ఒక్కసారి సీఎం అయిపోగానే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కట్టేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు? ఎవడికి కావాలయ్యా పెట్టుబడులు, ఉద్యోగాలు? నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నీ విద్య, నీ వైద్యం ఎవడికి కావాలి? ఇలా చూడు, మా విజనరీ బాబు గారు ఎంత గొప్ప ఆలోచన చేశారు. తీర ప్రాంతాన్ని ఎలా వాడుకోవాలో, బీచ్లను ఎలా ఉపయోగించుకోవాలో మా విజనరీకి తెలిసినంతగా ఈ భూమిపై మరెవ్వరికీ తెలియదు. డౌట్ ఉంటే మా బూతు జ్యోతి ఆర్కేను అడుగు. ఇంకా డౌట్ ఉంటే పచ్చళ్ళు అమ్ముకునే పచ్చ పేపర్ ఓనర్ అడుగు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో బతుకులు బాగుపడతాయనే నీ అవుట్డేటెడ్ ఆలోచనను దాటుకుని మా విజనరీ బాబు చాలా ట్రెండీగా ఆలోచించారు. బీచ్ షాక్స్ పేరుతో విశాఖ, సూర్యలంక బీచ్ల్లో బార్లు, బీర్లు పెట్టాలని అద్భుతమైన ఆలోచన చేశారు. ఇప్పుడు చూడు మా విశాఖ బీచ్లో ఎంత సందడి నెలకొంటుందో. ఇప్పుడు చూడు మా సూర్యలంక బీచ్లో విచ్చలవిడితనంతో ఎంత పండుగ వాతావరణం నెలకొంటుందో. అయినా మా విశాఖ నగరానికి పరిపాలనా రాజధానిని తెస్తారని చెప్పడం ఏమైనా బాగుందా జగన్ సార్? సాయంత్రానికి బీచ్లో 2 పెగ్గులు, వారానికి 1 క్రికెట్ మ్యాచ్, ఏడాదిలో ఒకసారి యోగా డే నిర్వహిస్తే మాకు చాలు. ఈ పోర్టులు, ఈ ఫిషింగ్ హార్బర్లు, ఈ ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ పరిపాలనా రాజధాని, ఈ పొట్లకాయ మాకెందుకు అన్నట్లు మర్చిపోయాను. అయ్యా సముద్రుడు గారు, ఈ మధ్య నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. జగన్ విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తానని చెప్పినప్పుడు నువ్వు బూతు జ్యోతి ఆర్కే దగ్గరికి వెళ్ళి, పచ్చళ్ళ పాపిగాడి దగ్గరికి వెళ్ళి వారి చెవిలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే నేను ఒప్పుకోను, విశాఖను ముంచేస్తానని, నా తీరం బార్లు, బీర్లతో కళకళలాడితేనే నాకు హాయిగా ఉంటుందని చెప్పావా లేదా? నీకు అసలు బుద్ధుందా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నీకు వద్దా? బార్లు, బీర్లు, బికినీ ఉత్సవాలు నీకు ముద్దా? శభాష్, మీరందరూ ఒక్కటే గెలిచారు. అందుకే నారా వారి సారా ముందు పేదోడి విద్య, వైద్యం ఓడిపోయింది సార్. ఇప్పుడు విశాఖ, సూర్యలంక బీచ్ల్లో కొత్తగా మనం తీసుకొస్తున్నటువంటి నారా వారి సారా ఏ రకంగా ఉండబోతోంది అన్న అంశాలను ఒక్కసారి పరిశీలించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మనకి ఏం కావాలి? ఈ రాష్ట్రానికి ఏం కావాలి? వెరీ సింపుల్. తీరం వెంబడి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావాలా? నారావారి బార్లు, బీర్లు కావాలా? అభివృద్ధికి కావాల్సింది ఏంటి? ఆలోచించండి ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 26,500 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం విజన? బీచ్లలో నారావారి సారా పోయడం విజన? క్వశ్చన్ నెంబర్ 3. నాడు నేడుతో బడులు బాగుపడటం కావాలా? 2 లక్షల బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, బార్లు, పర్మిట్ రూములు మనకు కావాలా? ఏది కావాలనేది ఒకసారి ఆలోచించుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం, మెడికల్ కాలేజీలతో వైద్య విద్య కావాలా? బీచ్లలో మందు తాగే ఎంజాయ్మెంట్ కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. పెట్టుబడులు, ఉద్యోగాలతో విశాఖ అభివృద్ధి కోరుకోవాలా? విచ్చలవిడి మద్యంతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించాలా? సమాధానం మీ దగ్గరే ఉంది. రైట్. ఇదే అంశం పైన చర్చించే ముందు గతంలో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం. ఎందుకంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో పోర్టులు కావాలంటారు, ఫిషింగ్ హార్బర్లు కావాలంటారు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలంటారు. ఇదా రాష్ట్రానికి కావాల్సింది? ఏం కావాలి? బీచ్లలో మందు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. చిందేసి మందేసి చిందేరా, చిందేసి మందేరా, ఇది మాత్రం ఉంటే చాలు. ఒకసారి ఆ బయట విందాం. మన విజన్ ఏ రకంగా ఉందో తెలుస్తుంది. బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్ గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి. ఎక్కడి నుంచైనా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మనం గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఒక బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు
మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించండి. విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్ గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్ కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి ఎక్కడి నుంచి? వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి మనం. గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ? ఒక బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించండి. విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ రైట్, ఇదే అంశంపైన చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ చింతా ప్రదీప్ గారు, వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగానికి ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, కొండా రాజీవ్ గాంధీ గారు, ఏంటి విశాఖపట్నానికి కావాల్సింది? ప్రజలు కోరుకుంటున్నది ఇదేనా? ఏది కొత్తగా ఏదో తీసుకొస్తారంట, బార్లు బీర్లు తీసుకొస్తారట. చాలా బాగా చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు. బీరు కావాలంట, వైన్ కావాలంట, ఎంజాయ్మెంట్ కావాలంట, ఎందుకు వస్తారు బీచ్లకి అని అంటున్నారు. చాలామంది సోషల్ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో అద్భుతమైన ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక బాలిలా తయారైపోతుంది, ఒక గోవాలా తయారైపోతుందని. గోవా బాలీకున్నది ఇక్కడ ఎందుకు లేదు అనేది కనీస పరిజ్ఞానం చదువుకున్నోడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది. ఇట్లాంటివి ఇక్కడ ఎందుకు పెట్టరు? 950 కిలోమీటర్ల పొడవున పెట్టుకోవచ్చు కదా, అప్పుడు ఎందుకు పెట్టరు? 950 కిలోమీటర్ల పరిధి మొత్తం బీచ్ ఎందుకు కాదు? కనీస పరిజ్ఞానం లేని వాళ్ళని ఈ రకంగా ముంచేయడానికి చూస్తూ ఉంటే నిజమైన విజన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? ఈశ్వర్ గారు, మీకు సోదరులు ప్రదీప్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, నాది ప్రాపర్ బై బర్త్ కానీ సిన్స్ జనరేషన్స్ కానీ పక్కా లోకల్ విశాఖపట్నం వాళ్ళం మేము. మా వైజాగ్ అనగానే అందరికీ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వైజాగ్ కి ఒక ట్యాగ్ లైన్ ఉంది, సిటీ ఆఫ్ డెస్టినీ అని. విశాఖపట్నం అంటే ప్రశాంతతకి మారుపేరు. విశాఖపట్నం అంటే ఏదైతే ప్రకృతి సౌందర్యానికి విశాఖపట్నం మారుపేరు. అటువంటి విశాఖపట్నాన్ని బీరు బారు పథకం కింద మార్చేయాలని చెప్పి ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన అయ్యన్న పాత్రుడు గారు చేస్తా ఉన్నారో అది చాలా తప్పండి. ఎందుకంటే అతను కూడా ఉత్తరాంధ్ర వాసే, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఉంటూ విశాఖపట్నం ఒక తులసివనంలో ఉంటే మా తులసివనంలో మొలిసిన గంజాయి మొక్కలాగా అయ్యన్న పాత్రుడు గారు ఆ రకమైనటువంటి మాటలు విశాఖపట్నాన్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే అత్యంత దుర్మార్గం సార్. ఇంకొకటి ఏంటంటే, గతంలోని ఇప్పటికీ విశాఖపట్నానికి ఎవరు ఏం చేశారు అన్నది గమనిస్తే, పరిగణలోకి తీసుకుంటే విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారికి, ఉత్తరాంధ్ర మీద కానీ ఈ తీర ప్రాంతం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఈ కారిడార్ ని నిర్మించాలని కానీ, లేదు అనుకుంటే విద్యా వైద్యం అనేటువంటిది మా పాలసీ మా పథకాలు అయితే, బారు బీరు అనేది తెలుగుదేశం పార్టీ పాలసీలా తయారైంది. బీచ్ రోడ్లో వస్తే మందు చిందు అనే విధంగా వాళ్ళ పాలసీలు తయారయ్యే తప్పితే ఇంకొకటి కాదు. ఈ రోజు విశాఖపట్నం బీచ్ మీరు వస్తే పేదవాళ్ళు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు, అందరూ కూడా కుటుంబ సభ్యులతో అక్కడ బీచ్ పొడుగునా కూడా నడిచిన వాళ్ళు నడిచినట్టు, తిన్న వాళ్ళు తిన్నట్టు, చిరుతిళ్ళు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ చేయాలనేటువంటి మాట మాట్లాడటం, ఆ ఆలోచన ప్రభుత్వం చేయటం చాలా తప్పు. వీళ్ళు ఇప్పుడే కాదండి, గతంలో కూడా విశాఖపట్నం బీచ్ వేదికగా బికినీ ఫెస్టివల్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు 14 నుంచి 19 మధ్యలో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేక ప్రజలపైన రుద్దుతున్నారా? ప్రజలపైన రుద్దుతున్నారు. వాళ్ళ సుపుత్రుడు కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు కదా మరి. ఆ ఫోటోలు, ఆ పాత కథలు, ఇంకా జోలికి మనం పోతే మనమే అసహించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో మంత్రి కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుచేయటం, ఇంకా పాత కథలని మనం తవ్వితే. కాబట్టి ఏమిటంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను చెప్తూ, ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
ఎస్, విద్య కోసం వస్తే నాడు నేడుగా ఏ విధంగా విశాఖపట్నంలో విద్యా సంస్థలు కానీ ఇది కానీ ఏ విధంగా బాగు చేశారో తెలుసు. వైద్యంకి వస్తే కేజీహెచ్ ని ఎలా అభివృద్ధి చేశారు. పాడేరులో ఒక మెడికల్ కాలేజు, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజు, విజయనగరంలో ఒక మెడికల్ కాలేజు, పార్వతీపురం ఒక ఏరియా ఆసుపత్రి, లేదు అనుకుంటే అక్కడ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానం వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ కానీ, లేదు అనుకుంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం మూలాపేట పోర్ట్ కానీ, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదా తీసుకొచ్చిన టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, యోకోమా కానీ, ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి విశాఖపట్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చెప్పడానికి, అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, ఇవన్నీ కూడా విశాఖపట్నాన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, తద్వారా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని వినియోగించుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. కానీ చంద్రబాబు నాయుడు గారిది విశాఖపట్నం మీద పాయిజన్. ఎందుకు చెప్తున్నానంటే స్లో పాయిజన్ మాదిరి విశాఖపట్నాన్ని చంపేస్తున్నారు. ఈ రోజు చూస్తే ప్రపంచంలో నాకు తెలిసిన నవమానవుడు ఉండేటటువంటి ఎక్కడా కూడా ఎకరం భూమి కదా, మొత్తం భూమి 99 పైసలకి ఎక్కడేస్తున్నారండి? ఏదైనా వేరే ఇంకో ఉపగ్రహాల్లో అమ్మాలి తప్పితే భూగ్రహం మీద ఆ రేట్ అయితే ఎక్కడా లేదు. అంటే విశాఖపట్నంలో భవిష్యత్తులో ఎవరు విశాఖపట్నంలో బతకడానికి లేకుండా చేస్తున్నారు. ఒకటి. రెండు, విశాఖపట్నంలో జలధార, మాకు తూర్పు కనుమలు అంటాం, ఏదైతే ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయో, విశాఖపట్నంలో మనకి ఈ ఇండిపెండెన్స్ రాక మునిపే మొరసలో రిజర్వాయర్ విశాఖపట్నం నడిబొడ్డున ఉంటది. ఓ పక్క కంబాల కొండలు, ఒక పక్క కైలాసగిరి కొండలు, ఇంకో పక్క సింహాచలం కొండలు. ఈ కొండల అన్నిటి మధ్య నుంచి ఒక జలధార వచ్చి విశాఖపట్నం మొత్తం నీళ్లు తాగేటటువంటి అవకాశం మొరసలో రిజర్వాయర్. ఈ రోజు 160 ఎకరాల సింహాచలం కొండని బోడిగుండు కొట్టేస్తూ విశాఖపట్నంలో నీళ్లు కూడా లేకుండా చేసే ప్రక్రియకి జరుగుతుంది. మీకు చెప్పాను, లెక్కేసుకోండి. ఓ పక్క భూమి అమ్మేస్తున్నారు, ఇంకో పక్క నీళ్లు లేకుండా చేస్తున్నారు, మరో పక్క నడిస్తే ట్యాక్స్లు వేస్తున్నారు, వాకింగ్ ట్యాక్స్లు వేస్తున్నారు. విశాఖపట్నం చెప్పండి సార్. నడిస్తే కూడా ట్యాక్స్ వేస్తారు ఎవరైనా? ఎస్, నడిస్తే కూడా ట్యాక్స్ వేస్తారు. బ్యానర్లు కట్టారు, దాని మేమే గగ్గోలు పెట్టాం, మేమే ప్రెస్ మీట్లు పెట్టాం, గొడవ చేసి ఇది ఎక్కడ అన్యాయం బాబు, ఈ రోజు వాకింగ్ ట్యాక్స్ అన్నారు, రేపు బ్రీతింగ్ ట్యాక్స్, ఎల్లుండి స్లీపింగ్ ట్యాక్స్ కూడా వేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని మేమే నిలదీశాం. అంటే విశాఖపట్నంలో ఎవడు బతకడం అనేటువంటి చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. విశాఖపట్నం అనేటువంటి ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ లో ఉండడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇది వాస్తవం. విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోని అన్ని నగరాలను ప్రపంచ పటంలో పెట్టినటువంటి ఒక గొప్ప నేతను గురించి విశాఖనే ప్రపంచ పటం నుంచి తీసేస్తారని రివర్స్ లో చెప్తున్నారు మీరు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 మాటలు కాదని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, మనిషి బతకడానికి ఏం కావాలా? భూమి కావాలా, నీరు కావాలా, లేదా నడవడానికి ఆరోగ్యం కావాలా. నడిస్తే ఇబ్బందులు, నీళ్లు లేక ఇబ్బందులు, భూమి తీసేసుకునే ఇబ్బందులు. ఇంకా విశాఖపట్నంలో ఉంటే మనం బతకలేమురా బాబోయ్, పారిపోదాం పదా అనేటువంటి పరిస్థితులు విశాఖపట్నం క్రియేట్ చేస్తున్నారు ఒక పక్క. ఇంకో పక్క మళ్ళీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ దగ్గర ప్రభుత్వ భవనాలు నిర్మించారు, అత్యంత అద్భుతంగా నిర్మించారు. నోవాటల్ని తలదన్నే భవనాలు నిర్మించాడు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ వైట్ హౌస్ గా కూడా వాటిని చెప్పుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వర్క్ షాప్ ఆన్ సీ ఫుడ్స్ అని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ గారు, పాస్వాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ పొలోమని విశాఖపట్నం తరలొచ్చారు. బాగుంది. మరి మీటింగ్ ఎక్కడ పెట్టారు? నోవోటల్లో. ఎందుకు? మీకు హైఫై కావాలి. నోవోటల్కి 100 కోట్ల బిల్లులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బులు ఉంటాయి. కానీ ఓ 350 కోట్లు పెట్టి శాశ్వత భవనాలు నిర్మిస్తే మాత్రం దాని మీద పడేడుస్తారు. సో విశాఖపట్నాన్ని వీళ్ళ దోపిడీకి వాడుకుంటున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. విశాఖపట్నాన్ని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు. విశాఖపట్నం భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. యోగాంధ్ర పేరు చెప్పి 350 కోట్లు స్వాహ, నోవోటల్కు 100 కోట్ల బిల్లులు స్వాహ. ఇంకా చెబితే సిగ్గుచేటు సార్. మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్స్ అంటారు, మొబైల్ మరుగుదొడ్లు. ఇండియా మార్ట్ లో మీరు సెర్చ్ చేసి చూస్తే ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు మహా అయితే 16,000 18,000 ఉంటది. కానీ ఇలా పర్ డే ఒక మొబైల్ టాయిలెట్ కి పే చేసిన రెంట్ విశాఖపట్నం ప్రోగ్రామ్ లో 16,000 రూపాయలు పర్ డే రెంట్. అవినీతి ఇది వాస్తవం సార్. ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను చెప్పాను కదండి, మేము విశాఖపట్నం పుట్టి పెరిగిన వాళ్ళు విశాఖపట్నం ఏం జరుగుతుందో ఆ మాత్రం మాకు తెలుస్తుంది కదా. జీవీఎంసీ నిధుల నుండి మళ్లించారు ఈ డబ్బుల్ని. జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ రెజల్యూషన్ చేసి మళ్లించారు. ఇంకా పోతే ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్, విశ్వవిద్యాలయానికి ఏప్రిల్ 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఆయన ఈ రోజు తారీఖు ఎంత అంటే నాకు తెలిసి జూన్ 5. ఇప్పటికి 5 రూపాయలు ఇవ్వలేదు, 500 రూపాయలు ఇవ్వలేదు. కానీ 500 కోట్లు చెప్పారు, 1 రూపాయి రాలేదు. పైపెచ్చి
ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాలకు ₹1 ప్రభుత్వ ఖజానా నుంచి రాకపోగా ఆంధ్ర యూనివర్సిటీ ఖజానా నుంచి 64 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి మరో 300 కోట్ల రూపాయల ఆంధ్ర యూనివర్సిటీ నిధుల్ని ప్రభుత్వ ఖజానాకి మళ్లించింది ఈ ప్రభుత్వం. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక విద్యార్థులు చచ్చిపోయారు. కేజీహెచ్ లో కరెంటు లేక రోగులు చచ్చిపోయారు. ఇదంతా వాస్తవం సార్. అంటే విశాఖపట్నాన్ని ఒక పీడలాగా చేడలాగా దాపరించింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్పినవన్నిటి కూడా ఆధారాలతో కూడినటువంటి ఉదాహరణలు. రైట్, మాట్లాడదాము. ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈ ఏయు బ్రాండ్ ఏమన్నా దెబ్బతీస్తున్నారా గీతం కోసం అన్నది? ఎందుకంటే విశాఖపట్నం అది కూడా ఆ పాయింట్ కూడా మాట్లాడదాం, వస్తాను మీ దగ్గరికి. సార్ మీకు ఒక పాయింట్ చెప్తాను సార్ ఈశ్వర్ గారు, దాని మీదే ఒక పాయింట్ మీ ద్వారానే. ఏయుని బ్రాండ్ ని ఇప్పుడు దెబ్బతీయడం కాదు వాళ్ళ గీతం యూనివర్సిటీ కోసం. గీతం పుట్టిన తొలి రోజుల నుండే ఆంధ్ర యూనివర్సిటీ బ్రాండ్ ని క్రమేపీ వీళ్ళ దెబ్బతీస్తూ వస్తున్నారు. దానికి గతంలో సరే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ గీతంకి ఫౌండర్ అయినటువంటి గీతం ఎంవివిఎస్ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో, దీదన్ ఎమ్మెల్సీ, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉంటూ 14 నుంచి 19 మధ్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక బూత్ బంగ్లాతో పోల్చాడు సార్ ఆయన మహానుభావుడు. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. తర్వాత ఆయన మనవడు ఇప్పుడు ఎవరైతే వైజాగ్ ఎంపీగా ఉన్నాడో భరత్ గారు, ఆయన మరి తాతను మించిన తనయుడు అయ్యాడు. ఎలాగయ్యాడు? ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎందుకు పనికిరాని వాళ్ళే చదువుకుంటారని, నిరుపేదలు వెళ్తారని, గీతంకి రావాలంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే, టాప్ క్రీమీ ఫైనాన్షియల్ లేయర్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి చదువుతారని ఈ మాటలని చెప్పారు. అంటే ఎప్పటికప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఖ్యాతిని దెబ్బతీస్తూనే వస్తున్నారు. గీతం ఖ్యాతిని పెంచుకోవాలంటే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చంపేస్తే తప్ప గీతం బతకదు. కోర్సులు కూడా ఏవో తీసేశారు అంటున్నారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏంటది? కోర్సులు కూడా కొన్ని తీసేశారు, కేవలం గీతంలో మాత్రమే పెట్టారని అంటున్నారు. ఎస్, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఎన్ని స్టార్ట్అప్లు వచ్చినాయో లెక్కేమని అడుగుతున్నా. నా మాట నమ్మక్కర్లే. ఆర్టీఐ పెట్టి ఎవరైనా ఆర్టీఐ యాక్టివిస్ట్ తీయమనండి. ఈ రోజు ఆ స్టార్ట్అప్లు ఎందుకు లేవో అడగండి. అక్కడ ఉన్నటువంటి స్టార్ట్అప్ల తాలూకా సీఈఓ ఏ కంపెనీకి మారిపోయాడో తీయమని చెప్పండి. మొత్తం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి. రైట్. చింతా ప్రదీప్ గారు, ఆ మధ్య లోకేష్ గారు వైజాగ్లో మాట్లాడుతూ విశాఖపట్నంలో జీ అంటే విశాఖపట్నంలో జీ లేదు, విశాఖపట్నంలో జీ అంటే గూగుల్ అని అన్నారు. సరే, జీ ఉందా లేదా, నిజంగా గూగుల్ ఉందా లేదా, ఈయన తీసుకొచ్చారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈసారి వైజాగ్లో వి ఉంది కదా, ఈ తీరంలో ఏవో పెడతారంట, ఇవి బీచ్ షాక్స్ అనేసి మందో పోస్తారట. సో ఈసారి వి అంటే వాడ్కా అని ఏమన్నా ప్రచారం చేసే అవకాశం ఉంటుందా? అప్పుడు జీ అనేది ఎట్లా మిస్ఫైర్ అయింది, ఈసారి మిస్ఫైర్ కాకుండా కరెక్ట్గా వి అంటే ఫలానా అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుందా? ఇద్దరు అడిషనల్ డీసీపీ షాకీర్ హుసేన్, నరసింహారెడ్డి. హలో ప్రదీప్ గారు, చెప్పండి సార్. ముందుగా ఈశ్వర్ గారు, మీకు, రాజీవ్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు, ఇప్పుడు తగ్గించారు కానీ కొన్ని పర్యటనలు చేసేవాళ్ళు. సపోజ్ దుబాయ్కి వెళ్తే బుర్జ్ ఖలీఫా నేను ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తాను, లేకపోతే లండన్ ఐ చూసి లండన్ ఐ నేను హైదరాబాద్ లో పెడతాను, లేకపోతే అమరావతిలో పెడతాను, అలాగే చైనాకి వెళ్తే చైనా వాళ్ళు కడతాను, అమరావతి ఇట్లా చెప్పేవాడు. షాంఘై. సో తీరా ఇన్ని చేసి ఇన్ని ప్రపంచంలో అన్ని అవి తెచ్చి కడతాను ఇవి తెచ్చి కడతానని లాస్ట్ కి ఏం చేస్తున్నానంటే బీచ్ లో బార్లు పెడతాను అంటున్నారండి. ఇంతకంటే హాస్యాస్పదము వేరేది ఉండదు. పెట్టడం డెవలప్మెంట్ కాదా, విజన్ కాదా? డెవలప్మెంట్, చాలా పెద్ద డెవలప్మెంట్ అండి. వాళ్ళ మీడియా ఉంది కదా, ఇంకా నెక్స్ట్ బాకాలు ఉండడానికి. రెండవదండి సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నాం గానీ, ప్రజల జేబులో చిల్లులు పెట్టి ఇంకా ఎక్కువ తాగండి రా బాబు, తాగి ఊగండి అని చెప్పేసి దాని ద్వారా నేను సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు ఆలోచించడం ఆయన ద్వంద్వ నీతికి తార్కాణం అండి. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి ఈశ్వర్ గారు. ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, టూరిజం స్పాట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్తారు. ఇప్పుడు బీచెస్ అన్నవి, వైజాగ్ బీచ్ అన్నది వైజాగ్ తలమానికం. అలా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కి అది తలమానికం అండి. ఇప్పుడు సూర్యలంక బీచ్ గానీ, వైజాగ్ బీచ్ గానీ, అక్కడ ఎంతో మంది చిన్న పిల్లలతో ఫ్యామిలీస్ వస్తారు. అండ్ అక్కడ మీరు ఈ మద్యం షాపులు ఇవన్నీ ఓపెన్ చేసి వైజాగ్ లో వి అంటే వోడ్కా అని చేస్తే ఇంకా అక్కడ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారా, లేకపోతే ఆ బీచ్ కున్న ఆ
గొప్పతనం గానీ అక్కడికి ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేసేదంత కానీ దాని గురించి ఒక్క సెకండ్ అయినా వీళ్ళు ఆలోచించారా అని మనం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. అవును. అండ్ ఏదైనా ఒకటి మనం స్టార్ట్ చేసేటప్పుడు అండి దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. నేను విజనరీని అంటాడు. ఇంతకుముందు మననే ఎక్కడో విన్నానండి, ఇక గోవాకి వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఆంధ్ర తీరంలోనే అన్ని ఉన్నాయని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అవును. ఏంటి ఈ విధంగా బార్లు ఓపెన్ చేసి ఇలా టూరిజం డెవలప్ చేయాలనుకున్నాడు చంద్రబాబు గారు. కానీ నిజమైన అది విజన్ చాలా ఏంటి చాలా సార్? తప్పు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని డెవలప్ చేసుకోవడము అది విజన్ అవుతుందా? లేకపోతే తీరంలో నేను అదే బీచ్ షాక్స్ పెడతాను, బీర్లు బార్లు ఓపెన్ చేస్తాను, బాగా తాగండి, ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేయండి అక్కడ అని చెప్పడం విజన్ అవుతుందా? చాలా చక్కటి మాట అడిగారు ఈశ్వర్ గారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు కానీ పోర్ట్లు కానీ ఇవన్నీ నిర్మించి మనకు దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని సౌకర్యం మనకుంది, తీర ప్రాంతం ఉంది, మనం దాన్ని ఉపయోగించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, మన ఇన్కమ్ పెంచుకోవచ్చు, ఉపాధి కల్పించవచ్చు, మన రెవెన్యూ జనరేట్ చేసే సోర్స్ అది బంగారు గని లాంటిది అని చెప్పేసి వాటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి వయ ప్రయాసలు కోర్చి వారు అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసి సగం కన్స్ట్రక్షన్స్ లోనే కొన్ని పూర్తయ్యాయి. అవన్నీ చేస్తే అప్పుడు కూడా అండి మనం ఏదైనా కానీ ఆదాయం పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆలోచన చేస్తే వాటికి ఏదో చెడ్డతనాన్ని ఆపాదించి ఏదో అని చెప్పేసి మసిపుసి మారేడికాయ చేసి హేళన చేసేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే సంపద సృష్టి ఎలాగంటే బీర్ షాక్స్ పెట్టేసి సంపద సృష్టిస్తామంటున్నారు. ఇది చాలా చాలా తప్పండి. అండ్ ఆల్సో ఏమైనా కానీ ఇప్పుడు మనం ఒకటి ఏదైనా పెట్టాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలండి. అంటే ఇప్పుడు ఒక్కడ బార్ పెడితే మొత్తం యువత వస్తారు, యువత వచ్చేసి వాళ్ళని చెడు మార్గాల్లో పెట్టిన వాళ్ళని కూడా అవుతారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఏదో వస్తారు సాయంకాలం ఒక బీరు 2 బీర్లు అంటున్నారు, దానికి ఇంకా లిమిట్ ఏముంటదండి. అండ్ మనం చూస్తే చాలా చాలా డేంజర్ కూడా అండి. బీచెస్ దగ్గర ఇటువంటివి పెట్టడం వల్ల ఇప్పుడు మద్యం మత్తులో ప్రాణహాని జరిగే ఆస్కారం కూడా ఉంటుందండి. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే సాధారణంగా బీచ్లన్నీ కూడా ఎక్కడ డెవలప్ అవుతాయంటే లోతు తక్కువగా ఉండాలి, ఈత కొట్టడానికి అనుకూలంగా ఉండాలి, కొంత దూరం పాటు లోపలికి సముద్రం లోపలికి మనం నడిచి వెళ్ళినా అలల తాకిడి ఎక్కువ ఉండకూడదు, సుడిగుండాలు ఉండకూడదు. ఇలాంటి చోట్ల బీచ్లు డెవలప్ అవుతాయి, అక్కడికే పర్యాటకులు ఎక్కువగా వెళ్తారు. ఎందుకు మనకు 950 కిలోమీటర్లు పరిధి మొత్తం కూడా మనం బీచ్లు ఎందుకు చేసుకోము? ఎందుకంటే ప్రమాదకరంగా ఉంటుంది చాలా చోట్ల. లోపల అడుగు పెడితే కొన్ని చోట్ల లోతు ఎక్కువగా ఉంటుంది, సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి, అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది, ఈత కొట్టడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి అలాంటి చోట్ల బీచ్లకు అవకాశం ఉండదు, ఎక్కువ మంది ఉండరు. కానీ విశాఖ అనేది గోవాతో పోల్చుకున్నప్పుడు కొంత అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మద్యము ఇలాంటిది అక్కడ సరఫరా చేస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుంది? చాలా అండి, చాలా అంటే చాలా ప్రమాదకరం అవుతుంది. ప్లస్ ఎందుకు మనం బీచ్ పోవాలన్న ఆలోచననే వీళ్ళు మార్చేస్తున్నారండి. ఇప్పుడు అలా బీచ్ షాక్స్ ఏదో అది పెట్టేసి వాళ్ళు దాని ఇంటెన్షన్ మార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల గురించి ఆలోచించినా లేకపోతే ఫ్యామిలీస్ గురించి ఆలోచించినా అక్కడ వైజాగ్ ఉన్న గొప్పతనం గురించి ఆలోచించినా ఇది పిచ్చి చర్య అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఇందాక సోదరులు రాజీవ్ గారు చెప్తూ వైజాగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పరిశ్రమలు మంచి చేయాలని చెప్పేసి ఎన్నో మాల్స్, పరిశ్రమలు, అలాగే స్కై వాక్ అని ఇలా టూరిజం డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత కట్టడాలు ఇవన్నీ కట్టి వారు ప్రయత్నం చేస్తే మేము బీర్లు తీసుకొస్తాము, బార్లు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అనడము చాలా చాలా అసలు అది ఎలా ఆలోచన చేస్తున్నారు కూడా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. రెండోది ఇప్పుడు మీరు గమనిస్తే అండి, నేను కూడా ఇంతకు ముందు సాక్షిలో మీతో మాట్లాడాను, మీడియా వాళ్ళు మీలాంటి పెద్దలు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల ఆ రోజు అర్సా క్లస్టర్స్ కి 99 పైసలకు భూములు ఇవ్వడాన్ని ఆపగలిగారు. ఇది ప్రజా విజయం. అండ్ మీడియా వాళ్ళు ప్రజలు చేసిన పోరాట ఫలితమే ఆ రోజు పప్పు బెల్లల్లాగా 99 పైసలకు నేను 1 ఎకరా కాదు అన్ని ఎకరాలు ఇచ్చేస్తానని చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ వాళ్ళు ఇవ్వాలని చూస్తే వాళ్ళ మనుషులకి ప్రజలు చేసిన పోరాటం వల్ల ఆగిందండి. అలాంటి పోరాటమే మళ్ళీ చేయాలి. ఇటువంటి బీచ్ల దగ్గర మెడికల్ కాలేజీల విషయం తీసుకోండి. మెడికల్ కాలేజీల విషయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే కదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కట్టబెట్టడం అనే విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గపు ఆలోచన పైన. ఇప్పుడు నిన్న కూడా అండి మనకు రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక రైతు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇప్పుడు చంద్రబాబు గారింటికి అలాగే నారాయణ గారింటికి మధ్యలో గ్రీన్ ఫీల్డ్ వచ్చిందంట, అంతకుముందు లేదు.
ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి పక్కన ఇటువంటి బార్లు అరేంజ్ చేస్తారా? భలే క్వశ్చన్ వేశారు. అరేంజ్ చేసి ఆ గ్రీన్ జోన్ ఎందుకు వచ్చిందంటే ఆ రాజసౌధం చుట్టుపక్కల ఎటువంటి కట్టడాలు ఉండకూడదు, ఆ రాజసౌధం ఒకటే ఉండాలి. ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అని సార్. ఇంకా ఎవరు కూడా పార్క్ గానీ ఒకవేళ పార్క్ డెవలప్ చేసినా దాంట్లో వెళ్ళకూడదు, మేము మా కుటుంబ సభ్యులు మేము మాత్రమే ఇప్పుడు గుడి బడి అయిపోయింది, బీచ్ల వరకు వచ్చేసింది. నిజం మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి గ్రీన్ జోన్ తీసేసి అక్కడ పెట్టే అవకాశం ఉంటుందా? వాళ్ళు అసలు అదే సార్, మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా చుట్టుపక్కల మాకు క్లీన్ గా ఉండాలి, ఏ న్యూసెన్స్ ఉండకూడదు, ఏ నాన్ సెన్స్ ఉండకూడదు, అంత బాగుండాలని ఆలోచించే చంద్రబాబు పబ్లిక్ ఎక్కువగా ఉండే బీచ్ల్లో మాత్రం మేము బార్లు పెడతాము, మందు సప్లై చేస్తాము అంటే ఒకటి అక్కడ డిస్టర్బెన్స్, ఒకటి న్యూసెన్స్, మూడోది నేను చెప్తున్నానండి, నాకు ఎక్కువ భయం వేసేది ఏంటంటే యువత వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది ఆలోచించిన భయం వేస్తుందండి. ఇప్పుడు అక్కడ కంట్రోల్ అనేది ఉండదు, బీచ్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయండి. ఇప్పుడు లైఫ్ గార్డ్ ఉన్నా, పోలీసులు ఉన్నా, ఎంతమందిని కంట్రోల్ చేయగలరు అక్కడ? సో అందులోనూ చెప్తే వినే స్టేజ్ లో ఉంటే కంట్రోల్ చేయొచ్చండి, కానీ ఒకసారి మద్యం సేవించిన తర్వాత వాళ్ళు చెప్తే వినని స్టేజ్కి వెళ్ళిపోతే జరగరాని అనర్థాలు జరుగుతాయి, ఎంతో మంది కుటుంబాల్లో విషాదం మిగులుతుందండి. అది చంద్రబాబు గారు ఆలోచించాలి. ఇటువంటి ఆలోచనలకు వాళ్ళు తక్షణమే ఆపాలండి ఆలోచనలు. బాలాగారు, ఇప్పటికే అక్రమంగా 2 లక్షలు, దాదాపుగా 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. 2 లక్షల బెల్ట్ షాపులు, నకిలీ మద్యం విచ్చల విడిగా ఎక్కడ చూసినా నకిలీ మద్యం. ఆ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం దొరుకుతుందనేది ఇంకొకటి. రెండోది బార్లు, పర్మిట్ రూమ్లు. ఇవేవి చాలవన్నట్టు ఇంత మందు పోస్తున్నా ఇంకా ఉంది, తాగాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగా మళ్ళీ తీర ప్రాంతంలో బీచుల్లో కూడా మందు పోస్తామని అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి. ఈ మధ్య కాలంలో మనకు స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి బ్రిడ్జ్ స్పోర్ట్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. అంటే కూటమి ప్రభుత్వము ఎలా ఉందో ఒకసారి చూడండి. క్రిమినల్ యాక్ట్ ప్రకారము ఎవరైనా ఏ పేకాట అయినా ఆడినా వాళ్ళని ఇమీడియట్ గా కేసులు బుక్ చేస్తారు, అవునా? అవును. ఇప్పుడు అదే పేకాటని లీగలైజ్ చేశారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం లీగలైజ్ చేసి దానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. దేనికి? పేకాట అంటే ఆ పేకాట ఆడిన వాళ్ళకి, అంటే జైల్లో ఉన్న ఖైదీలందరూ బయటకు వచ్చి రేపటి నుంచి ఏం చేస్తారంటే బ్రిడ్జ్ స్పోర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక అసోసియేషన్ లో పెట్టుకుని అందరు పేకాట మొదలు పెడతారు. అంటే పేకాట అని మీకెవరు చెప్పారు? పేకాట ఎట్లా అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు గద్దించి మరి అడుగుతున్నారు సార్. జనరల్ లాంగ్వేజ్ లో పేక అంటే అర్థం ఏంటండి? కార్డ్స్ కదా. అవును. కార్డ్స్ లో టైప్ ఆఫ్ గేమ్స్ లో ఒక గేమ్ నేమ్ అది, అవునా? అవును. ఇప్పుడు కత్తి తీసుకొని డైరెక్ట్ గా ఇసిడితే మర్డర్, అదే డైరెక్ట్ గా పొడిస్తే మర్డర్. కత్తి తీసుకొని నేను కళ్ళు మూసుకొని అలా కొట్టేటప్పుడు డైరెక్ట్ కళ్ళు మూసుకొని కొట్టేస్తాను అనుకోండి, అయ్యో నేను అది తెలియకుండా జరిగిపోయింది అని చెప్పేసి యాక్సిడెంట్ అంటారా? అట్లా ఉంది ఇది. అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు? కత్తి తీసుకొని డైరెక్ట్ గా పొడిస్తే మర్డర్ అని చెప్పేసి అని, దాన్ని కళ్ళు మూసుకొని పొడిస్తే అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, మిస్టేక్ ఆఫ్ దీని కింద వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని చెప్పడం అనమాట. అంటే ఈ కూటమి ప్రభుత్వము ఏ విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర యువత గురించి కానీ ఏ స్థాయికి దిగజారిపోయారు అంటే ఆఖరికి కార్డ్ ప్లే, అంటే దాన్ని బ్రిడ్జ్ గేమ్ అంటారు కరెక్టే, కానీ దేంతో ఆడతారు? బ్యాట్ తో ఆడతారా, బాల్ తో ఆడతారా, లేకపోతే ఫుట్బాల్ తో ఆడతారా, లేకపోతే దేంతో ఆడతారు? కార్డ్స్ తోనే కదా ఆడతారు. కార్డ్స్ ని తెలుగులో ఏమంటారు? పేకలు అంటారు, అవునా? ఇదే కదా తెలుగు మీనింగ్. మరి పేకల్ని పేకాట అనకుండా ఇంకేమని చెప్పాలంట? సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏమీ తెలియకుండా పేరు నాని గారు మాట్లాడుతున్నట్ట. సీఎం గారు, నేను డైరెక్ట్ గా సాక్షి టీవీ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా చెప్తున్నాను, యూ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ బ్రిడ్జ్ గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రాష్ట్ర యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు విజనరీ అని ఉంటే నిజంగా ఆ గేమ్ ని స్పోర్ట్స్ లోకి ఇంట్రడ్యూస్ చేయరు. అది మీ పవరే కదా, మీ కాంకరెంట్ జ్యూరిస్డిక్షనే కదా. మరి మీరెందుకు ఇంట్రడ్యూస్ చేశారు? మీరెందుకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు దానికి? అంటే రేపు బీచ్ల్లో కూడా వీళ్ళు మందు ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు ఒకటి, క్లియర్ కట్ గా మేము ఇక్కడ క్లియర్ గా మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నామని ప్రజలకు చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళేంటి, విచ్చలవిడిగా మీరు ఏం చేసుకున్నా మాకు రాష్ట్రానికి కావాల్సిన ఖజానా, మేము ఖజానా నుంచి బయటికి కాంట్రాక్ట్ రూపంలో డబ్బులు తీసుకోవాలి కాబట్టి మీరు మాకు డబ్బులు ఇస్తే చాలు, మీరు ఏమైనా చేసుకోండి అన్న యొక్క పాలసీలోకి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చేసిన దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అసాంఘిక కార్యకలాపాలకో లేకపోతే ప్రమాదాలకో ప్రాణాల మీదకి తీసుకురావడం అవుతుందా? సార్ డెఫినెట్లీ అండి, నేను అదే అంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే పీస్ అండ్ ట్రింక్వాలిటీని ముందు చూసుకోవడమే, లా అండ్ ఆర్డర్, పీస్ అండ్ ట్రింక్వాలిటీని సొసైటీని పెట్టడమే స్టేట్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ. సెకండరీ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వెల్ఫేర్. ఈ 3 అంశాల మీద ఇంపార్టెంట్ గా చూసుకోవాలి.
అయితే ఈ 3 అంశాల మీద స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఈ రోజు తుంగలో తొక్కేసి కాన్స్టిట్యూషన్ ఓత్ ఏదైతే తీసుకున్నారో ఆ ఓత్ నే బ్రీచ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ, ఎందుకు బ్రీచ్ చేస్తున్నారంటే మద్యాన్ని మాక్సిమం తగ్గించాలి. ఎందుకు తగ్గించాలనేది కూడా రీజన్ చెప్తాను సార్. హైవేల మీద కానీ లేకపోతే మన మూవీస్ థియేటర్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారము డ్రంక్ చేయకండి, సిగరెట్లు తాగకండి, మద్యపానం నిషేధించండి అని చెప్పేసి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు? అవును. తెలియక కాదు, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం, దాన్ని రెడ్యూస్ చేయడం కోసం. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ ఉందండి. హెల్త్ మినిస్ట్రీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడడం. కాపాడడం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మనం రీసెంట్ గా చూసాం, ఎండల్ని మీరు తగ్గించలేదు. ఎండల్ని మీరు తగ్గించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ప్రకృతిని పెంచాలి. ఈ కామన్ సెన్స్ లేని లేదా సీఎం లేదా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి బీచ్ షాక్స్ కి వెళ్ళేసి బీరు దాగి చల్లబరుచుకోవాలా శరీరాల్ని, ఎండలు తగ్గించడం అంటే? కాదండి. అంటే ఎండలు తగ్గించడం అంటే ఏం చేయాలి అంటే ఎండలు ఎలాగో తగ్గించలేము, ఎండలు- శరీరాన్ని చల్లబరుచుకోవడం ఒకటే ఇక ఉన్నది. సార్ ఎండలు తగ్గాలి అంటే మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటి? ఆ. ముందే చెట్లకు పెంచి ఉండాలి, వాతావరణాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఉమ్, ఓవర్ ద నైట్ ఈ రోజు ఎండలు తగ్గిపోమంటే ఎలా తగ్గిపోతాయి? ఈయన ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏం ఎక్స్పీరియన్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ అని అనుకోవాలి. ఈ లెక్కన చూసుకుంటే ఆయనకు ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను కామన్ సెన్స్ తో చెప్తున్నాను సార్. ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు చాలా లోకి వెళ్ళిపోతాయి. అడ్వాన్స్మెంట్ కాదు, క్వాంటమ్ టెక్నాలజీ, ఎవరో చెప్పిన మాటలను తీసుకొని ఏఐ టెక్నాలజీ, వాటిని నేను ఏదో తీసుకొస్తున్నానంటే ఆయన అన్నారు చూసారా, సైకిల్ ఎక్కేటప్పుడు ఫోటోల కోసం నేను సైకిల్ ఎక్కనని చెప్పేసి. ఇది కూడా అట్లే ఉంది. మీడియా ప్రచారాల కోసమో లేకపోతే టీవీ డిబేట్లలో రావడం కోసమో, నలుగురు మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఆయన చేసే పనులు ఉన్నాయి తప్పనిచ్చి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడం కోసం ఈ రోజు ఆయన తీసుకున్న స్టెప్స్ అనేది లేవు. ఇప్పుడు ఒకవేళ దీని ప్రోవోకింగ్ అంటారు సార్. ఈయన తీసుకున్న పాలసీ వల్ల మందు ఎక్కువ తాగి అక్కడ ఆడవాళ్ళ మీద అరాచకాలు, అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టి లోపల అద్భుతమైన శాంతి భద్రతల్లో మనం 36వ ప్లేస్ లో ఉన్నాం కదా పోలీసింగ్ లో. మొత్తం దేశంలోనే మన రాష్ట్రం 36వ స్థానంలో పాతాళంలో ఉంది. ఇప్పుడు నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇంత గొప్ప రాష్ట్రంలో పోలీసింగ్ లో ఇంత గొప్ప ప్లేస్ లో ఉన్నప్పుడు మీరు శాంతి భద్రతల గురించి భయపడతారేంటి సార్? నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు ఒకటండి ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేసులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు చెప్పారు చేశారని చెప్పి స్టేట్మెంట్ తీసుకొని లోపలేస్తారు కదా. అవును. ఎందుకు? వాళ్ళ యొక్క పాత్ర కూడా ఈ కేసులో ఉంది అని చెప్పేసి. అవునా? ఇప్పుడు ఈయన తీసుకున్న పాలసీ వల్ల అక్కడ మందు తాగి లేకపోతే ఇంకోటి అరాచకాలు ఎక్కువ అయిపోయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే వాళ్ళు జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీ అని చెప్పేసి రేపు ఏదైనా కేసులు అయితే ఈయన కూడా లోపలేయచ్చా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన తీసుకునే పాలసీల వల్ల సొసైటీలో పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉండాలి, లా అండ్ ఆర్డర్ లో ఉండాలి. అలా లేకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రావడం కోసమో లేకపోతే పీస్ అండ్ ట్రింక్వాలిటీ డిస్టర్బెన్స్ అయ్యడం కోసమో జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? రేపు ఎవరో తెలియని ఒక అమాయకురాలు బలవుతుంది. వాళ్ళ యొక్క తల్లి కడుపు కోతని, వాళ్ళ యొక్క కుటుంబ ఘోషని ఈయన తెచ్చిగలుగుతాడా? లేకపోతే ఈయన స్టేట్ ఏదైతే రెవెన్యూ కోసమో లేకపోతే ఈయనకు సంబంధించిన లిక్కర్ మాఫియా గురించి వాళ్ళ కోసం చేస్తున్న ఈ బిజినెస్ కోసమో వాళ్ళ ప్రాణాలను తీసుకురాగలుగుతారా? అంటే విజనరీ ఇన్ ద సెన్స్ ప్రికాషనరీగా మీరు ఆలోచించాలి. ఆ ప్రికాషనరీగా మీరు ఆలోచించలేకపోతున్నారు అంటే దిస్ గవర్నమెంట్ ఈస్ ఫెయిల్డ్. మీరు ఆల్టర్నేట్ సోర్సెస్ మీద, అంటే ఆల్కహాల్ మీదనో లేకపోతే మీరు ఈ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే ఏవైతే కొన్ని మనం బ్యాన్ చేయాలో మ్యాండేటరీగా, వాటి దాని మీద మీరు రెవెన్యూ జనరేషన్ చేసుకోవడం కోసం స్టేట్ ఫోకస్ పెడుతుంది అంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం. ఆరోగ్యం పాడైతే ఎవరైనా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసుకుందామని వెళితే ఆరోగ్యశ్రీ కూడా లేదు ఈరోజు. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను సార్. ఆరోగ్యశ్రీ కూడా లేదు. ఆరోగ్యం పాడైతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కూడా లేదు. జాగ్రత్త పడాలి. అంటే నేను ప్రజలందరినీ విన్నపించుకునేది ఒకటే, అప్పీల్ చేసేది ఒకటే, దయచేసి ఇలాంటి పాలసీలు ఎవరైనా ఇలాంటి చీఫ్ మినిస్టర్లు కానీ మినిస్టర్లు కానీ తీసుకొస్తే ఇమీడియట్లీ మీరు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేయండి. గవర్నర్ కి లెటర్లు రాయండి, పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే విజన్ అని చెప్పుకుంటే ఇలాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ని మనం తీసుకొచ్చి మాకు ఏదైనా మంచి చేయండి అయ్యా అంటే ఇలాంటి చెత్త పాలసీలన్నీ తీసుకొచ్చి ప్రజల మానాలు ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి పోయి మనం కాపాడుకున్న పరిస్థితికి దిగజారిపోతున్నాము అంటే ఇంకా రేపు మనం ఏం సంపాదించుకుంటాం, ఏం చదువుకుంటాం, రాష్ట్రం ఏం డెవలప్మెంట్ అవుతుంది? మన మానవ ప్రాణాలను కాపాడుకోవడం కోసమే మన టైం మొత్తం అయిపోతుంది.
ఇంకా నేనెప్పుడు డెవలప్ అవుతాను, నేనెప్పుడు గ్రోత్ అవుతాను, నేనెప్పుడు బిజినెస్ లో పెడతాను, నేనెప్పుడు విజనరీ అవుతాను, నేనెప్పుడు ఇంకా లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్తే అప్పుడు స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. నా ఆలోచన నా మీరైతే బతుకు పోస్ట్ భవిష్యత్తు మీద కార్డు ఉద్యమం ఆగిపోతుంది. అన్నారు. చాలా మంచి ఆలోచన, చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. చెప్పిన మ్మ్. విధానం కూడా చాలా గొప్పగా అనిపించింది. నిజానికి ప్రజల్లో ఆ చైతన్యం రావాలనేది. ఒకవేళ మనం సార్ ఇప్పుడు ఒక కాక్రోచ్ పార్టీ ఒకవేళ మనం సార్. సార్ ఒకవేళ ఒక ఓటింగ్ పెట్టాం, విశాఖలో పోర్టు కావాలా, ఏదో మచిలీపట్నం పోర్టు గురించో లేకపోతే ఇంకో పోర్టు గురించో, ఈ రాష్ట్రంలో పోర్టులు కావాలా, విశాఖపట్నం బీచ్లో మందు కావాలా అని అంటే ఓట్లు దేనికి పడతాయి సార్? అంటే సార్ ప్రజలు ఇలాంటి క్యాంపెయినింగ్ ఏదైనా పెట్టి మనం పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేసి ఒకవేళ అవును సార్, మీరు మాక్సిమం చాలా అద్భుతమైన మాట చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. పోస్ట్ కార్డు ఉద్యమం ఇప్పుడు అనేది ప్రజలు ఎక్కువగా పోస్ట్ కార్డులు కానీ పంపించి మాకు విశాఖపట్నంలో డెవలప్మెంట్ కావాల్సినవి, ఫెసిలిటీస్ కావాల్సినవి, ఉద్యోగానికి కావాల్సినవి, వ్యాపారానికి కావాల్సినవి, వెలిఫేర్ కి కావాల్సినవి కావాలని పెట్టారనుకోండి, అదే చేయాలి గవర్నమెంట్. ఆ, దట్ ఈస్ అ మ్యాండేట్ కదా. మైట్ ఈస్ రైట్ కాదండి, మెజారిటీ ఈస్ రైట్. మ్మ్. ఓట్లు వేసిన Yes. తర్వాత కూడా పాలసీలు డిజైన్ ఒక నిమిషం అండి, పాలసీలు డిజైన్ చేసేటప్పుడు చాలా మందికి తెలియదేమో, ఈ సోకాల్డ్ కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటున్నారు మా ఇష్టం మేము ఏమైనా చేస్తామంటున్నారు కదా. నో, మీరు పాలసీలు డిజైన్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పార్లమెంట్ లో కూడా రాస్తారు వాట్ ఆర్ ద Correct. పబ్లిక్ ఒపీనియన్స్. Yes. కమిటీలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? కమిటీలు ఎందుకు వేస్తారు? పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేయడం కోసమే. Correct. మ్యాండేటరీ, కంపల్సరీ. Right. మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాకనే పాలసీలు డిజైన్ చేయాలి. మీకు ఎమ్మెల్యేలు గెలిపించామని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు మినిస్టర్ ఇచ్చామని చెప్పేసి అని పాలసీలు డిజైన్ చేయడం కాదండి. పబ్లిక్ ఒపీనియన్ కూడా కన్సిడరేషన్ లోకి Right. తీసుకొని Yes. పాలసీ డాక్యుమెంట్ డిజైన్ చేయాలి. దాంట్లో సోషల్ వర్కర్ ని ఇన్వాల్వ్ చేయాలి, సోషల్ యాక్టివిస్ట్లని ఇన్వాల్వ్ చేయాలి, అదే విధంగా దానికి సంబంధించిన మేధావులని ఇన్వాల్వ్ చేయాలి. మేధావులు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ బిజినెస్ లకి సంబంధించిన వాళ్ళు కాదండి. సొసైటీలో కొన్ని తరాల అంటే కొన్ని డెకెట్స్ నుంచి సొసైటీ గురించి పాటుపడే అసోసియేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. Right. వాళ్ళు దీని మీద వాళ్ళని ఇన్వాల్వ్ Yes. చేయాలి. రైట్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల కోసం ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఆయన విజన్ ఏంటి, ఈరోజు తీర ప్రాంతాన్ని ఆయన ఆలోచన విధానంతో ఎలా మార్చాలనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మార్చాలనుకుంటున్నారు తెలియాలంటే పోర్టుల కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి చూడండి. రామాయపట్నం పోర్టు నిర్మాణ వ్యయం 3,736 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్టు ఆల్మోస్ట్ అయిపోయింది. అది మూలాపేట పోర్టు 4,361 కోట్ల రూపాయలు సార్. నెక్స్ట్ మచిలీపట్నం పోర్టు 5,254 కోట్లు. కాకినాడ గేట్వే పోర్టు 2,123 కోట్లు. ఈ పోర్టులు మాత్రమే కాకుండా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు అన్నీ కలిపితే వీటిపైన చేస్తున్నటువంటి వ్యయం 26,500 కోట్లు అక్షరాల. ఇది అభివృద్ధి అంటే. మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. ఎస్, మీరు ఒక మాట చెప్పండి కొండ రాజీవ్ గాంధీ గారు. నాకు అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలో ఒక మాట, బీచ్కి ఎందుకు వస్తారు? టీ తాగడానికో కొబ్బరి నీళ్ళు తాగడానికో వస్తారా ప్రజలు? వాళ్ళకి వైన్ కావాలట, బీర్ కావాలట, ఎందుకు వస్తారు? లేకపోతే ఆ మాటలో కూడా కొంత ఆలోచించాలేమో అని అనిపిస్తోంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. ఆయన మాట వచ్చి ఆ జనాల మధ్య మాట్లాడితే బాగుంది, బీచ్ రోడ్డుకి వచ్చి మాట్లాడితే ఆడవాళ్ళ చేతుల్లోంచి ఏం బయటకు వస్తాయి అంతే అర్థం అవుతుంది. ఊరికే పోయి ఉన్నత స్థాయి పదవిలో ఉండి ఆ రకంగా విచక్షణారహితంగా మాట్లాడడం అనేటువంటిది అసలు ఆమోదయోగ్యం కాదు. ఒకటి. ఇక రెండు, నేను ఒకటే చెప్తాను, మీరు ఇందాక బ్రేక్ ముందు మాట అన్నారు, నాణ్యమైన విద్యా వైద్యం కావాలా లేదా నాణ్యమైన మద్యం కావాలా అన్నటువంటి ఒక డిబేట్ టాపిక్ గా మీరు తీసుకున్నారు. దాంట్లో గమనించమని కోరుతా ఉన్నా. సరే, ఎన్నికల రిజల్ట్ అనేటువంటిది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ గతంలో మొన్న ఈ మధ్య నారా లోకేష్ గారు విశాఖపట్నం వచ్చి, మీరు ఏదైతే విశాఖపట్నం జీ లేకపోయినా విశాఖపట్నం జీ ఉందని చెప్పిన అత్యంత తెలివైన వ్యక్తి, విశాఖపట్నం స్పెల్లింగ్ కూడా రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యాడని మన దౌర్భాగ్యం, దురదృష్టి రాష్ట్రానికి. విశాఖపట్నంలో జీ లేదనుకోండి, ఆయన మాట్లాడుతూ మీది గోటల పార్టీ, మాది ఇంకో పార్టీ, బోత్ ఆర్ నాట్ సేమ్, మా జీ అంటే గూగుల్ లేదంటే జీ అంటే గోట, ఇలా చాలా ఎక్కువ మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మద్యం షాపులను అద్భుతంగా తీర్చిదిద్దారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిజిటల్ క్లాస్ రూములు తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం షాపుల్లో పర్మిట్ రూములు తీసుకొచ్చారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక బైలింగ్వల్ పుస్తకాలు తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్ షాపులను తీసుకొచ్చారు.
బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి పంపిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, ఒక్క పిల్లవాడు చదువుకున్నా ఆ పిల్లవాడి చదువు ఆ ఇంటికి వెలుగునిచ్చే దీపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే, ఆ కుటుంబ పెద్ద దీపాన్ని ఆర్పేసేటటువంటి దిక్కుమాల మద్యం పాలసీని నడిపిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు. పేరుకేమో నాణ్యమైన మద్యం, లోపల మొత్తం కల్తీ సరుకు. ఇంకో పక్క పేరుకేమో తక్కువైనటువంటి ధరలు, కానీ ఎంఆర్పి మీద పెంచినటువంటి రేట్లు. ఈ రకంగా మద్యపాన ప్రియుల గుండెలను గుబేలు చేస్తూ వాళ్ళ జోబీలు కొల్లగొడుతున్నటువంటి పెద్ద గజదొంగల మాదిరి తయారైంది ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీ. పేరుకేమో పాలసీ, పేరు పక్కకు తీస్తే మొత్తం చండాలమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీరు పోర్టుల గురించి చెప్పారు కదా, పోర్టులే కాదు సార్, విద్యా వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ, ఒక గవర్నమెంట్ స్కూల్ ముందు నో అడ్మిషన్ బోర్డు వచ్చింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ మీకు నేను ఇందాక ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలోనే, ఒక మిత్రుడు ఎవరో పంపిస్తే. సార్ మనకి 1845లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మొట్టమొదటి విశాఖపట్నం KGH, తర్వాత 1903లో, 1922లో, తర్వాత 1956లో, 1962లో, ఇలాగ 1988 వరకు చూసుకుంటే సిన్స్ 1845 నుంచి 7 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి పట్టినటువంటి సమయం 174 సంవత్సరాలు. 174 సంవత్సరాల చరిత్రలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years, ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కానీ సగటు పేదవాడికి విద్యా వైద్యం అందించిన, ఆరోగ్యశ్రీ అందించిన, లేదా అమ్మఒడి అందించిన, వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బుల మీద కూడా పడి ఏడ్చారు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి గారు సోమరపోతలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి జోబులో డబ్బులు ఇవ్వట్లేదు, ఇన్ని మాటలు మాట్లాడారు. మరేది రోజు రాష్ట్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసినప్పు వీళ్ళు 2 ఏళ్ళు పూర్తి అవ్వకుండానే చేసేసారు. ఎవరికైనా రూపాయి పంచారంటే లేదు. సో డబ్బులు తినేసి, ప్రజలు ఆరోగ్యం తినేసి, ఈ రోజు విశాఖపట్నాన్నే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేయటం సిగ్గు చేయటం. రైట్ ప్రదీప్ గారు, ఈ మద్యం ముందు వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ ముందు ఈరోజు విద్య వైద్యం ఈ రెండు ఓడిపోయాయని చెప్పొచ్చా? ఈరోజు ఏంటంటే నిన్న చూస్తుంటారు ఆంధ్రజ్యోతి దినపత్రికలు, అంటే తప్పులు రాశారులే ఉండి అబద్ధాలు కొన్ని రాసుకున్నారు, కానీ సర్టిఫికేట్లు రావట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల. దాదాపు 8,000 కోట్లు 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఈ రోజు వరకు. పిల్లలు నెక్స్ట్ చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్య కానీ వైద్యం ఆరోగ్యశ్రీకి అసలు దిక్కే లేకుండా పోయింది. ఎంత ధైర్యంగా ఈ ప్రభుత్వం నడుపుతున్నారంటే ఆరోగ్యశ్రీ అన్నది లేకుండా ఈరోజు నడుపుతున్నారు. అంటే ఈ మద్యం ముందు ఈ రెండు ఓడిపోయినట్టేనా? అంటే ప్రజల దృష్టిలో ఓడిపోయినట్లండి. కానీ చంద్రబాబు దృష్టిలో ఏంటంటే తను ఏం చేసినా అదే గొప్ప అని చెప్పుకుంటే ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిదండి. ఇప్పుడు మొన్న ఎక్కడో చెప్పారండి, ప్రపంచంలో ఉన్న అందరూ పేషెంట్లు కూడా నెక్స్ట్ 25 ఏళ్లలో వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ వస్తారు అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ కాదు, అమరావతికి వస్తారు. అదే అమరావతికి వస్తారని చెప్పారండి. ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారో కానీ నిజంగా కొన్ని మాటలు వారికే చెల్లుబాటు అవుతాయండి. విద్య విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్వర్ణయుధంగా చెప్పొచ్చండి. ఇది ఏ విషయమైనా మీరు ఒకసారి ఆలోచిస్తే అండి, మనము ఒక దాంట్లో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు, చంద్రబాబు గారు ప్రచారం పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు. అంతకు తప్పితే వాస్తవిక ప్రపంచంలో ఏది అమలవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలికే లేదండి. ఇప్పుడు మీరు అన్నట్లు ఫీజు రీయింబర్స్మెంట్ గాని, ఆరోగ్యశ్రీ గాని, మీరే చెప్తున్నారు కదండి, శాంతి భద్రతల విషయంలో దేశంలోనే చివరి స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అవును. ఏ విషయమైనా చూడండి, ప్రజల జీవన విధానం మెరుగుపడాలని ఆలోచించిన గొప్ప నేత మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారండి. అంటే ఆ విషయంలో మాత్రం ఎవరితో కూడా పోల్చినట్లు అంత గొప్ప విద్యా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు వీళ్ళు మద్యంలో సంస్కరణలు తీసుకొచ్చేసి ప్రాణాలు పోయేలాగా వీళ్ళు చేస్తున్నారండి. అసలు ఒకటైతే మాత్రం అండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తాను, కానీ పరిపాలనను బేరీజు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో చంద్రబాబు గారి పరిపాలన అసలు మనం పోల్చలేమండి. వీరిది ఆర్భాటం, హంగు, ప్రచారం, అంతకు తప్పితే ఏది లేదండి ఇక్కడ.
రైట్. థ్యాంక్ యూ సార్ చింతా ప్రదీప్ గారు ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, డాక్టర్ బాలా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.